ఓం శాంతి. ఈరోజు మురళి 19/6/2024. మధురమైన పిల్లలారా, అన్నింటికన్నా మొట్టమొదటి సేవ బాబా స్మృతిలో ఉండడం, స్వయం ఉండడం మరియు ఇతరులకు స్మృతిని కలిగించడం. మీరు ఎవరికైనా బాబా పరిచయాన్నిచ్చి వారి కళ్యాణాన్ని చెయ్యండి. బాబా అంటున్నారు, మొట్టమొదటి సేవ ఏమి? బాబా స్మృతిలో ఉండడం, బాబా స్మృతి ఇతరులకు ఇప్పించడం. ప్రశ్న: ఏ ఒక్క చిన్న అలవాటు ఎంతో పెద్ద పొరపాటు చేయిస్తుంది? దాని నుండి సురక్షితులుగా ఉండేందుకు ఉపాయమేమి? జవాబు: ఎవరిలోనైనా ఏదైనా దాచుకునే అలవాటు కానీ లేక దొంగతనం చేసే అలవాటు కానీ ఉన్నట్లయితే దాని ద్వారా కూడా చాలా పెద్ద పొరపాటు జరుగుతుంది. చిన్న దొంగ లక్షల దొంగగా అవుతారు. లోభానికి వశమై ఆకలేయగానే తెలియకుండా అడగకుండా తినేయడం, దొంగతనం చేయడం, ఇవి చాలా చెడ్డ అలవాట్లు. ఈ అలవాట్ల నుండి సురక్షితులుగా అయ్యేందుకు బ్రహ్మా బాబా సమానంగా ట్రస్టీగా కండి. ఇలాంటి అలవాట్లు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ బాబాకు నిజం వినిపించండి. బాబాకు వినిపిస్తే దాని నుంచి మనకు బాబా రెక్టిఫికేషన్ లేదా దానికి సావధానిస్తారు, దాని నుంచి మనల్ని దూరం చేస్తారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పిల్లలకు తాము అనంతమైన తండ్రి ముందు కూర్చున్నామని, తాము ఈశ్వరీయ పరివారానికి చెందినవారమని తెలుసు. ఈశ్వరుడు నిరాకారుడు. మీరు ఆత్మాభిమానులుగా కూర్చున్నారు. ఇప్పుడు ఇందులో విజ్ఞాన గర్వము లేదా హఠయోగం మొదలైనవి చేయాల్సిన అవసరం లేదు. ఇది బుద్ధి పని. ఈ శరీరంతో పనేమీ లేదు. హఠయోగంలో శరీరంతో పని ఉంటుంది. ఇక్కడైతే పిల్లలుగా భావిస్తూ మనం తండ్రి ముందు కూర్చున్నాం. తండ్రి మనల్ని చదివిస్తున్నారని మనకు తెలుసు. 1. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేసినట్లయితే మధురమైన పిల్లలు, మీ పాపాలన్నీ సమాప్తమైపోతాయని బాబా చెప్తున్నారు. ఇంకొకటి, సృష్టి చక్రాన్ని తిప్పుతూ ఉండండి. ఇతరుల సేవను చేసి మీ సమానంగా తయారు చేయండి. బాబా కూర్చొని వీరు ఎంతవరకు సేవ చేస్తున్నారు అని ఒక్కొక్కరిని పరిశీలన చేస్తున్నారు. స్థూల సేవ చేస్తున్నారా, సూక్ష్మ సేవ చేస్తున్నారా, లేక మూల సేవ చేస్తున్నారా అని ఒక్కొక్కరిని బాబా గమనిస్తారు. వీరు అందరికీ బాబా పరిచయాన్ని ఇస్తున్నారా? ఇదే మొట్టమొదటి విషయం. పిల్లలు ప్రతి ఒక్కరికి బాబా పరిచయాన్ని ఇస్తారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీ జన్మజన్మాంతరాల పాపాలు సమాప్తమైపోతాయని బాబా చెప్తున్నారు అని ఇతరులకు చెప్పండి. ఎంతవరకు ఇటువంటి సేవలో ఉంటున్నారు? తమని తాము పరిశీలించుకుంటున్నారా? అందరికన్నా ఎక్కువగా ఎవరు సేవ చేస్తున్నారు? నేను కూడా వీరికన్నా ఎక్కువ సేవను ఎందుకు చేయకూడదు? వీరికన్నా ఎక్కువగా స్మృతిలో పరుగు తీయగలరా? బాబా అడుగుతున్నారు. వీరికన్నా ఎక్కువగా స్మృతిలో పరుగు తీయగలరా బ్రహ్మా బాబా కన్నా? బాబా అడుగుతున్నారు. లేదా అని పరిశీలించుకోవాలి. బాబా పరిశీలిస్తారు. బాబా ప్రతి ఒక్కరిని పరిశీలిస్తూ ఉంటారు. బాబా ప్రతి ఒక్కరూ ఏ సేవలను చేస్తున్నారు అని అందరి సమాచారాన్ని అడుగుతారు. బాబా అందరినీ పరిశీలిస్తారు మరియు ఒక్కొక్కరు ఏమేమి సేవ చేస్తున్నారు అనేది కూడా బాబా పరిశీలిస్తారు. బాబా ప్రతి ఒక్కరూ ఏ సేవలను చేస్తున్నారు అని అందరి సమాచారాన్ని అడుగుతారు. ఎవరికైనా బాబా పరిచయాన్ని ఇచ్చి వారి కళ్యాణం చేస్తున్నారా? సమయం అయితే వ్యర్థం చేయడం లేదు కదా. ముఖ్యమైన విషయం ఇదే. ఈ సమయంలో అందరూ అనాథలుగా ఉన్నారు. అనంతమైన తండ్రి గురించి ఎవ్వరికీ తెలియదు. తండ్రి నుండి వారసత్వం అయితే తప్పకుండా లభిస్తుంది. పిల్లలైన మీ బుద్ధిలో ముక్తి మరియు జీవన్ముక్తి ధామాలు రెండూ ఉన్నాయి. ఇప్పుడు మేము చదువుతున్నాం. మళ్ళీ స్వర్గంలోకి వచ్చి జీవన్ముక్తి రాజ్యభాగ్యాన్ని తీసుకుంటాం.
మిగిలిన లెక్కలేనంత మంది ఇతర ధర్మాత్మలు ఎవరైతే ఉన్నారో వారెవ్వరూ ఉండరు. కేవలం మనమే భారతదేశంలో ఉంటామని కూడా పిల్లలైన మీరు అర్థం చేయించాలి. సత్యత్రేతాయుగాలలో బుద్ధిలో ఏమేమి ఉండాలో బాబా కూర్చొని పిల్లలకు నేర్పిస్తారు. ఇక్కడ మీరు సంగమ యుగంలో ఉన్నారు కాబట్టి మీ ఆహార పానీయాలు కూడా తప్పకుండా చాలా శుద్ధంగా మరియు పవిత్రంగా ఉండాలి. మన ఆహార పానీయాలు ఎలా ఉండాలి? శుద్ధంగా పవిత్రంగా ఉండాలి. శుద్ధంగా పవిత్రంగా అంటే భగవంతునికి నైవేద్యం పెట్టినవే పవిత్రం. మనం భవిష్యత్తులో సర్వగుణ సంపన్నులుగా 16 కళా సంపూర్ణులుగా సంపూర్ణ నిర్వికారీలుగా అవుతామని కూడా మీకు తెలుసు. ఈ మహిమ శరీరధారి ఆత్మలది. బాబా అంటున్నారు శరీరధారి ఆత్మలది, దేవతలది, దేవత ఆత్మలది. కేవలం ఆత్మ మహిమ మాత్రమే ఉండదు కదా. ప్రతి ఒక్క ఆత్మకి తన తన పాత్ర ఉంది. దాన్ని ఇక్కడికి వచ్చి అభినయిస్తున్నారు. మీ బుద్ధిలో మేము వీరి వలె అవ్వాలి, ఎవరి వలె? లక్ష్మీనారాయణల వలె అనే లక్ష్యము ఉద్దేశ్యము ఉన్నాయి. పిల్లలు పవిత్రంగా అవ్వండి అని బాబా ఆజ్ఞ ఇస్తున్నారు. బాబా ఏ ఆజ్ఞ ఇస్తున్నారు మనకి? పిల్లలారా ఫస్ట్ మొట్టమొదట పవిత్రంగా కాండి అనే ఆజ్ఞ బాబా మనకిస్తున్నారు. పవిత్రంగా ఎలా ఉండాలి అని అడుగుతారు. బాబా అంటున్నారు పవిత్రంగా ఎలా ఉండేది మేము అని అడుగుతారు కొంతమంది. ఎందుకంటే మాయ తుఫాన్లు ఎన్నో వస్తాయి. బుద్ధి ఎక్కెక్కడికో వెళ్ళిపోతుంది. వాటిని ఎలా వదలాలి బాబాని అడుగుతారంట. ఎట్లా వదలాలా బాబా? మాయ తుఫాన్లు ఎన్నోటొస్తాయి అని. పిల్లల బుద్ధి అయితే పని చేస్తుంది కదా, ఇంకెవరి బుద్ధి ఇలా పని చెయ్యదు. మీకు తండ్రి, టీచర్ మరియు గురువు కూడా లభించారు. ఉన్నతోన్నతుడు భగవంతుడని కూడా మీకు తెలుసు. వారు తండ్రి, టీచర్ మరియు జ్ఞానసాగర్లు కూడా. ఆత్మలైన మనల్ని తమతో పాటు తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు. సత్యుగంలో చాలా కొద్ది మంది దేవతలే ఉంటారు. ఈ విషయాలు మీ బుద్ధిలో తప్ప ఇంకెవరి బుద్ధిలోనూ ఉండవు. వినాశనం తర్వాత మనం కొద్దిమంది మాత్రమే ఉంటామని మీ బుద్ధిలో ఉంది. మిగిలిన ధర్మాలు, ఖండాలు మొదలైనవి ఏవీ ఉండవు. మనమే విశ్వాధిపతులుగా ఉంటాం. మన రాజ్యం ఒక్కటే ఉంటుంది. ఎంతో సుఖమయమైన రాజ్యం ఉంటుంది. మళ్ళీ అందులో వెరైటీ పదవులు ఉంటాయి. మాకు ఏ పదవి ఉంటుంది? మేము ఆత్మిక సేవని ఎంతగా చేస్తున్నాము? ఈ ప్రశ్నలను బాబా కూడా అడుగుతారు. అంతేకాని బాబా అంతర్యామి అని కాదు. వారు ఏం చేస్తున్నారో పిల్లలు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు. మొదటి నంబర్ సేవను శ్రీమతానుసారంగా ఈ దాదాయే చేస్తున్నారు అని తప్పకుండా అర్థం చేసుకుంటారు. మధురాతి మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి. సేవ ఎలా చేయాలి? మొదటి నంబర్ సేవను అంటే నంబర్ 1 సేవ శ్రీమతానుసారంగా ఈ దాదా చేస్తున్నారు. నంబర్ 1 సేవ ఏది? బాబా మొట్టమొదటినే చెప్పినారు. బాబా స్మృతిలో ఉండడము, ఇతరులకు బాబా స్మృతిని ఇప్పించడం. మధురాతి మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి, దేహాభిమానాన్ని వదలండి అని బాబా గడియ అర్థం చేయిస్తారు. ఎంత సమయం ఆత్మగా భావిస్తున్నారు? నేను ఒక ఆత్మను అన్నది పక్కా చేసుకోవాలి. చూడండి, బాబాను స్మృతి చెయ్యాలి. దీని ద్వారానే మీ నావ ఒడ్డుకు చేరుతుంది. స్మృతి చేస్తూ చేస్తూ పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. పిల్లలారా, ఇప్పుడు కొద్ది సమయం మాత్రమే ఉంది. మళ్ళీ మనం సుఖధామంలోకి వెళ్ళిపోతాం. అందరికీ బాబా పరిచయాన్ని ఇవ్వడమే ముఖ్యమైన ఆత్మిక సేవ. ఒకటి బాబా స్మృతిని కలిగించటం, రెండవది బాబా పరిచయాన్ని ఇవ్వడం. ఇది అన్నింటికన్నా సహజమైన విషయం. స్థూల సేవను చేయడంలో, భోజనం తయారు చేయడంలో, భోజనం తినడంలో కూడా కష్టపడాల్సి ఉంటుంది. కానీ ఇందులో అయితే కష్టమైన విషయమే లేదు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఆత్మ అవినాశి. బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. భోజనం తయారు చేసేది, తినేది మనకు సహజం అనిపిస్తుంది. బాబా ఏమంటున్నారు? భోజనం తయారు చేసేది, తినేది ఇంత కష్టం లేదు, అంత కష్టం అవి. కానీ మీరు ఆత్మాభిమానిగా అయ్యేది చాలా ఈజీ అంటున్నారు. స్వయంని ఆత్మగా భావించండి. ఆత్మ అవినాశి, శరీరం వినాశం. ఆత్మయే మొత్తం పాత్రనంతటినీ అభినయిస్తుంది. ఈ శిక్షణను తండ్రి వినాశ సమయం వచ్చినప్పుడు స్వయంగా వచ్చి
ఒకేసారి ఇస్తారు. దేవీ దేవతలదే కొత్త ప్రపంచం, అందులోకి తప్పకుండా వెళ్ళాలి. మిగిలిన ప్రపంచమంతా శాంతిధామంలోకి వెళ్తుంది. ఈ పాత ప్రపంచం ఇక ఉండదు. మీరు కొత్త ప్రపంచంలో ఉన్నప్పుడు పాత ప్రపంచం స్మృతి ఉంటుందా? ఏమాత్రము ఉండదు. మీరు స్వర్గంలోనే ఉంటారు, రాజ్యం చేస్తూ ఉంటారు. ఇది బుద్ధిలో ఉండడం ద్వారా సంతోషం కలుగుతుంది. స్వర్గానికి ఎన్నో పేర్లు పెట్టడం జరుగుతుంది, నరకానికి కూడా అనేక పేర్లను పెట్టారు. పాపాత్మల ప్రపంచం, హెల్, దుఃఖధామం, నరకం అంటారు. నరకానికి కూడా అనేక పేర్లు ఉన్నాయి. ఇప్పుడు అనంతమైన తండ్రి ఒక్కరేనని పిల్లలైన మీరు తెలుసుకున్నారు. మనం వారి చాలా కాలం తర్వాత కలుసుకున్న పిల్లలం కావున ఇటువంటి తండ్రి పైన ఎంతో అపారమైన ప్రేమ ఉండాలి. ఏ పిల్లలైతే ఎంతో సేవం చేస్తారో, ముళ్ళను పుష్పాలుగా చేస్తారో ఆ పిల్లలపైన బాబాకు కూడా ఎంతో ప్రేమ ఉంటుంది. మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి కదా. బాబా అలా స్వయం అవ్వరు. శివబాబా దేవతలుగా కారు, మనల్ని తయారు చేసేందుకు వారు వచ్చారు. కావున లోపల ఎంతో సంతోషం ఉండాలి. మనం స్వర్గంలో ఏ పదవిని పొందుతాము, మనం ఏ సేవను చేస్తున్నాము, ఇంట్లో పనివాళ్ళు ఉంటారు, వారికి కూడా బాబా పరిచయాన్ని ఇవ్వాలి. ఎవరైతే సంబంధం లేకొస్తారో వాళ్ళందరికీ శిక్షణనివ్వాలి. ఏమంటున్నారు చూడండి బాబా, ఎప్పుడూ అందరికీ బాబా యొక్క పరిచయాన్ని ఇవ్వడమే మన కర్తవ్యం. ఆటోలో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, ట్రైన్లో వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా బాబా పరిచయాన్ని ఇవ్వాలి. బాబా అంటున్నారు పనివారు, బాబా అంటున్నారు పనివాళ్ళకు కూడా బాబా పరిచయాన్ని ఇవ్వండి. ఎవరైతే సంబంధం లేక వస్తారో వారందరికీ శిక్షణనివ్వాలి. అబలలు, పేదలు, ఆటవికులు మొదలైన వాళ్ళందరి సేవను చేయాలి కదా. పేదవారు చాలామంది ఉన్నారు, వారు బాగుపడతారు, పాపం ఖుషి లేకొస్తారు, ఎటువంటి పాపాలు మొదలైనవి చెయ్యరు, లేకపోతే పాపకర్మలు చేస్తూ ఉంటారు. అబద్ధాలు ఆడడం, దొంగతనం కూడా ఎంతగా ఉందో మీరు చూస్తారు. పనివాళ్ళు కూడా దొంగతనం చేస్తూ ఉంటారు. ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, మరి తాళాలు ఎందుకు వేయాలి? కానీ ఈ రోజుల్లో పిల్లలు కూడా దొంగలుగా అయిపోయారు. ఏదో ఒకటి తెలియకుండా ఎత్తుకపోతారు. ఎవరికైనా ఆకలేస్తే ఆశ కారణంగా తినేస్తూ ఉంటారు. లోభం ఉన్నవారు తప్పకుండా ఏదో ఒకటి దొంగతనం చేసుకొని తింటారు. ఇది శివబాబా బండారం. ఇందులో ఒక్క పైసా కూడా దొంగతనం చేయకూడదు. బ్రహ్మ అయితే ట్రస్టీ, అనంతమైన తండ్రి అయిన భగవంతుడు మీ వద్దకు వచ్చారు. భగవంతుని ఇంట్లో ఎప్పుడైనా ఎవరైనా దొంగతనం చేస్తారా? స్వప్నంలో కూడా చెయ్యరు. ఉన్నతోన్నతుడు శివబాబానేనని మీకు తెలుసు. మనం వారి పిల్లలం కావున మనం దైవీ కర్మలను చేయాలి. మీరు జైల్లోకి వెళ్ళి దొంగతనం చేసేవారికి జ్ఞానం ఇస్తారు. మరి ఇక్కడెందుకు దొంగతనం చేస్తారు? అండర్లైన్. ఆ రోజు బాబా ఏమో ఏదో పిల్లల యొక్క విషయాల్ని విన్నట్లున్నారు, చూసినట్లున్నారు. ఎప్పుడైనా మామిడి పండు తీసుకోవడం లేదా ఏదైనా వస్తువుని తీసుకొని తినడం అది కూడా దొంగతనమే కదా. అడిగి తినాలా. ఏ వస్తువునైనా అడగకుండా తీసుకోకూడదు, చెయ్యి కూడా వేయకూడదు. శివబాబా మన తండ్రి, వారు వినిపిస్తారు, వారు వింటారు, చూస్తారు. పిల్లలలో ఏ అవగుణము లేదు కదా అని అడుగుతారు. ఏదైనా అవగుణం ఉన్నట్లయితే వినిపించండి, దానం ఇచ్చేయండి. దానంలో ఇచ్చి మళ్ళీ ఏదైనా తప్పును చేసినట్లయితే ఎన్నో శిక్షలను పొందుతారు. దొంగతనం యొక్క అలవాటు చాలా చెడ్డది. ఎవరైనా సైకిల్ ఎత్తకపోతారు, పట్టుబడిపోతారు. ఏదైనా దుకాణంలోకి వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్ని లేదా ఏదైనా చిన్న చిన్న వస్తువుల్ని దాచేసుకుంటారు. షాపులోని వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకుంటారు. ఈ కాలంలో సీసీ కెమెరాస్ వచ్చినాయి, కానీ సీసీ కెమెరాలకు కూడా బోల్తా కొట్టిచ్చేస్తారు పాపం. చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే ఇది కూడా చాలా పెద్ద గవర్నమెంట్, పాండవ గవర్నమెంట్ తన దైవీ రాజ్య స్థాపన చేస్తోంది. నేనైతే రాజ్యాన్ని చెయ్యను, పాండవులైన మీరే రాజ్యాన్ని చేస్తారని బాబా అంటున్నారు. దానికి బదులుగా వారు పాండవపతి అని కృష్ణుడిని అనేస్తున్నారు. పాండవపతి ఎవరన్నది మీకు తెలుసు, వారు ముందు కూర్చొని ఉన్నారు. పాండవుల పతి ఎవరు? తాము బాబాకు చెందిన ఏ సేవం చేస్తున్నారో ప్రతి ఒక్కరూ లోపల అర్థం చేసుకోగలరు. కృష్ణుడు కదా, కృష్ణాత్మ బ్రహ్మ బాబా.
బాబా మనకు విశ్వరాజ్యాధికారాన్ని ఇచ్చి తాను స్వయం వానప్రస్థంలోకి వెళ్ళిపోతారు శివబాబా. వారు ఎంతటి నిష్కామ సేవ చేస్తారు. అందరూ సుఖవంతులుగా మరియు శాంతివంతంగా అయిపోతారు. వారు కేవలం విశ్వంలో శాంతి ఉండాలి అని నామమాత్రంగా అంటారు. పీస్ ప్రైజ్ని ఇస్తూ ఉంటారు. ఇక్కడ మనకు చాలా భారీ ప్రైజ్ లభిస్తుందని పిల్లలైన మీకు తెలుసు. ఎవరైతే మంచి సేవను చేస్తారో వారికి పెద్ద ప్రైజ్ లభిస్తుంది. బాబా పరిచయాన్ని ఇవ్వడం అన్నింటికన్నా ఉన్నతోన్నతమైన సేవ. దీన్ని ఎవరైనా చేయొచ్చు. బాబా పరిచయాన్ని ఇవ్వడం ఎవరైనా చేయొచ్చు. పిల్లలు ఈ విధంగా దేవతలుగా అవ్వాలనుకుంటే సేవను కూడా చేయాలి కదా. ఇతన్ని చూడండి, బ్రహ్మబాబాని. ఇతడు కూడా లౌకిక పరివారం వాడే కదా. ఇతడి ద్వారా బాబా చేయించారు. ఇతడిలోకి ప్రవేశించి ఇతడికి చెప్తారు. అలాగే ఈ విధంగా చెయ్యండి మీకు కూడా చెప్తారు. నాకు ఎలా చెప్తారు? నాలోకి ప్రవేశించి చేయిస్తారు. బ్రహ్మబాబా అంటున్నారు, వారు చేయువారు మరియు చేయించువారు కదా. నాలో కూర్చొని ఇక దీన్ని వదులు, ఇది చిచి ప్రపంచం, ఇక వైకుంఠానికి పద, ఇప్పుడు ఇక వైకుంఠానికి అధిపతిగా అవ్వాలి అని చెప్పారు. అంతే, నాకు వైరాగ్యం వచ్చేసింది. ఇతడికేమైంది అని అందరూ భావించారు. ఇతడు ఇంత లాభదాయకమైన చక్కటి వ్యాపారిగా ఉండే, మరి ఇతడు ఏం చేస్తున్నాడు అని భావించారు. ఇతడు వెళ్ళి ఏం చేస్తాడో వారికేం తెలుసు. వదిలేయడం పెద్ద విషయమేమీ కాదు. వెంటనే అన్నింటినీ త్యజించేశారు. అలాగే అందరి చేత త్యాగం చేయించారు. కూతురు చేత కూడా త్యాగం చేయించారు. వదిలేసినారు కదా నిర్మల్ శాంతాదాది. ఇప్పుడు ఇక ఈ ఆత్మిక సేవను చేయాలి. అందరినీ పవిత్రంగా తయారు చేయాలి. మేము జ్ఞానామృతాన్ని తాగేందుకు వెళ్తామని అందరూ అనేవారు. మాత పేరును తీసుకునేవారు. జగతంబ దగ్గరికి, మమ్మ దగ్గరికి వెళ్తున్నామని. జ్ఞానామృతాన్ని తాగేందుకు ఓం రాధా వద్దకు వెళ్తామని అనేవారు. ఈ యుక్తిని ఎవరు రచించారు? శివబాబా వీళ్ళకి ప్రవేశించి ఎంత చక్కటి ఉపాయాన్ని రచించారు. బాబా అంటున్నారు, ఎవరొచ్చినా వారు జ్ఞానామృతాన్ని తాగుతారు. అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు తీసుకోవాలి అనే గాయనం కూడా ఉంది కదా. విషాన్ని వదిలి జ్ఞానామృతాన్ని తాగి పావన దేవతలుగా కావాలి. ప్రారంభంలో ఈ విషయం ఉండేది. ఎవరు వచ్చినా వారికి పావనంగా అవ్వండి అని చెప్పేవారు. అమృతాన్ని తాగాలంటే విషాన్ని వదిలేయాలి. పావన వైకుంఠానికి అధిపతులుగా కావాలంటే ఒక్కరినే స్మృతి చేయాలి. అప్పుడు తప్పకుండా గొడవలు జరుగుతాయి కదా. మొదట్లో జరిగిన గొడవ ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. అబలలపైన ఎన్నో అత్యాచారాలు జరుగుతూ వచ్చాయి. మీరు ఎంతగా పక్కా అవుతూ పోతారో అంతగా మళ్ళీ పవిత్రత చాలా మంచిదని అర్థం చేసుకుంటారు. బాబా మీరొచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని దానికోసమే పిలుస్తారు. ఇంతకుముందు మీ నడవడిక ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా తయారవుతున్నారు? ఇంతకుముందు దేవతల ముందుకెళ్ళి మేం పాపులమని అనేవారు. ఇప్పుడు ఆ విధంగా అన్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఆ విధంగా అవుతున్నామని మీకు తెలుసు. దేవతల్లాగా అవుతున్నామని మనకు ఇప్పుడు తెలుసు. అందుకే బాబా అంటున్నారు, మేము ఎంతవరకు సేవ చేస్తున్నాము అని పిల్లలు తమని తాము ప్రశ్నించుకోవాలి. బండారి మీకోసం ఎంత సేవ చేస్తోంది? బోలిదాది ఎంత బాగా మీకోసం సేవ చేస్తోంది. వారికి ఎంతటి పుణ్యం లభిస్తుంది. అనేక మంది సేవ చేస్తారు కాబట్టే అనేకుల ఆశీర్వాదాలు వారిపై ఉంటుంది. ఎంతోమంది మహిమను రాస్తారు, ఎంతోమందికి సేవ చేస్తారు. ఎంత అర్ధరాత్రి పుట్టపోయి కూడా దాది మాకు ఇది కావాలా అంటే ఇచ్చేస్తారు. ఎవరి దగ్గర ఏమి దొరకలేదంటే దాది దగ్గర మాత్రం దొరుకుతాయి. ఎంతోమంది మహిమను రాస్తారు. బండారీ సేవ చేసేవారిది అద్భుతమని ఎన్ని ఏర్పాట్లను చేస్తారు. ఇది స్థూల సేవ. సూక్ష్మ సేవను కూడా చేయాలి. అండర్లైన్. బాబా ఈ 5 భూతాలు చాలా తీవ్రమైనవి, అవి స్మృతిలో ఉండనివ్వడం లేదు అని పిల్లలు అంటారు. పిల్లలు శివబాబాని స్మృతి చేస్తూ భోజనం తయారు చేయండి అని బాబా అంటారు. ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేదు. వారే సహాయం చేస్తారు. నేను నీ శరణులోకి వచ్చాను అనే గాయనం కూడా ఉంది కదా. సత్యుగంలో ఇలా అన్నారు. ఇప్పుడు మీరు శరణులోకి వచ్చారు. ఎవరినైనా భూతాలు పట్టుకుంటే అవి ఎంతో పీడిస్తాయి కదా. వారిలోకి అశుద్ధాత్మ వస్తుంది. కానీ మీపైన ఎన్ని భూతాలున్నాయి? వాళ్ళలో ఒకటే, కానీ మీలో ఎన్ని భూతాలున్నాయి? కామ, క్రోధ, లోభ, మోహాలు, ఈ భూతాలన్నీ మిమ్మల్ని ఎంతగానో వెంటాడుతున్నాయి. ఆ అశుద్ధ ఆత్మలైతే ఏ కొందరితోనో వెంటాడతాయి.
కానీ ఈ 5 భూతాలు 2500 సంవత్సరాల నుంచి మిమ్మల్ని వెంటాడుతూ వచ్చాయి. మీరెంతగా విసిగిపోయారు. ఈ పంచభూతాలు మిమ్మల్ని నిరుపేదలుగా చేసేసినాయి. దేహాభిమానం యొక్క భూతం మొట్టమొదటిది. కామభూతం కూడా పెద్దదే. అవి మిమ్మల్ని ఎంతగా విసిగించినాయి అని బాబా చెప్తున్నారు. కల్పకల్పము మిమ్మల్ని ఈ భూతాలు వెంటాడుతూ వచ్చాయి. యథా రాజారాణి తథా ప్రజ, అందరినీ ఈ భూతాలు పట్టుకున్నాయి. కావున దీన్ని భూతాల ప్రపంచము అంటారు. రావణ రాజ్యము అసురీ రాజ్యం అంటారు. సత్య త్రేతాయుగాలలో ఈ భూతాలే ఉండవు. ఒక్క భూతము కూడా ఎంత విసిగిస్తుంది. వీటి గురించి ఎవ్వరికీ తెలియదు. పంచవికారాల రూపీ రావణ్ణి భూతాలున్నాయి. బాబా వచ్చి వాటి నుండి దూరం చేపిస్తున్నారు. మీలో కూడా కొందరు తెలివైన వారున్నారు. వారి బుద్ధిలో అన్ని విషయాలు కూర్చుంటాయి. ఈ జన్మలో ఇటువంటి పనులేవి చెయ్యకూడదు. దొంగతనం చేస్తే, దేహాభిమానం వస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది? పదవీ భ్రష్టులుగా అయిపోతారు. ఏదో ఒకటి తీసుకపోతారు. చిన్న ముక్క దొంగతనం చేసినా రేపు లక్షల దొంగగా అవుతారు. యజ్ఞంలో ఇటువంటి పనులు ఎప్పుడూ చేయకూడదు. ఇది అలవాటైపోతే ఎప్పుడూ వదలరు. ఎంతగా కష్టపడుతూ ఉంటారు. బాబా ఎన్ని రకాలుగా చెప్తున్నారు చూడండి. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा, थैंक यू। బాబా ఎన్ని విషయాలు తెలియజేస్తారు చూడండి. ఎక్కడ ఫరిస్తా స్థితి గురించి, కర్మాతీత స్థితి గురించి చెప్తారు. ఎక్కడ అబద్ధం ఆడకూడదు, అసత్యాలు చెప్పకూడదు, దొంగతనం చెయ్యకూడదు, ఎవరిని అడగకుండా ఏది తినకూడదు. ఎంత చిన్న విషయాలు కూడా బాబా తెలియజేస్తారు. సారాంశం, స్థూల సేవతో పాటు, అది ఇంపార్టెంట్ అండర్లైన్, స్థూల సేవతో పాటు సూక్ష్మమైన మరియు ప్రధానమైన సేవను కూడా చేయాలి. బాబా పరిచయాన్ని ఇవ్వడం, బాబా స్మృతిలో ఉండడం. అందరికీ బాబా పరిచయాన్ని ఇవ్వాలి. ఆత్మల కళ్యాణాన్ని చేయడం, స్మృతిలో ఉండడమే సత్యమైన సేవ. ఇదే సేవలో బిజీగా ఉండాలి. మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. రెండవ విషయం, వివేకవంతులుగా ఈ పంచవికారాల రూపీ భూతాలపైన విజయాన్ని పొందాలి. దొంగతనం చేయడం, అబద్ధాలు చెప్పే అలవాటుని తొలగించుకోవాలి. దానంగా ఇచ్చిన వస్తువుని ఎప్పుడూ తిరిగి వాపస్ తీసుకోకూడదు. స్థూలమైన వస్తువుల్ని దొంగతనం చేయకూడదు. సూక్ష్మమైన విషయాల్ని బాబాకి ఇచ్చి మళ్ళీ వాపస్ కూడా తీసుకోకూడదు. వరదానం, శారీరక వ్యాధుల చింతల నుండి ముక్తులై జ్ఞాన చింతన మరియు స్వచింతన చేసే శుభచింతకులుగా కండి. శారీరక వ్యాధుల చింతల నుండి ముక్తులై జ్ఞాన చింతన మరియు స్వచింతన చేసే శుభచింతకులుగా కండి. వివరణ, ఒకటేమో శారీరక వ్యాధి రావడం, మరొకటేమో వ్యాధి వచ్చినప్పుడు కదిలిపోవడం, అలజడిలోకి రావడం. వ్యాధి రావడం అనేది తప్పకుండా రానే వస్తుంది, ఇది రాసి పెట్టబడి ఉంది. కానీ శ్రేష్ఠ స్థితి నుండి అలజడిలోకి రావడం, ఇది బంధన యుక్తానికి గుర్తు కాదు. బంధన యుక్తానికి గుర్తు అంటే బంధింపబడిన ఆత్మల గుర్తు, బంధన ముక్తులకు గుర్తు కాదు. ఎవరైతే శారీరక చింతన నుండి ముక్తులై ఉంటూ స్వచింతన జ్ఞాన చింతన చేస్తారో వారే శుభచింతకులు. ప్రకృతి చింతనను ఎక్కువగా చేసినందువలన చింతారూపులుగా అయిపోతారు. ఈ బంధనము నుండి ముక్తులవ్వడం, దీనినే కర్మాతీత స్థితి అంటారు. స్లోగన్, స్నేహశక్తి పర్వతం లాంటి సమస్యను కూడా నీళ్ళలాగా తేలికగా చేసేస్తుంది. అంతే కదా, స్నేహం ఎక్కడ ఉంటే అక్కడ ఏది కష్టం అనిపించదు, అన్నీ ఇష్టం అనిపిస్తాయి. సో అందుకే స్నేహశక్తి పర్వతం లాంటి సమస్యను కూడా నీళ్ళలాగా చేసేస్తుంది. 19వ తేదీ అవ్యక్త ఇషారా. సుఖదాత యొక్క పిల్లలుగా మాస్టర్ సుఖదాతలుగా అయ్యారు. బాబా ఏమంటున్నారు? మాస్టర్ సుఖదాతలుగా అయ్యారు. కావున ఇక దుఃఖం అనేది రాజాలదు. దుఃఖం యొక్క ద్వారం సమాప్తమైపోయింది, బంద్ అయిపోయింది. స్వర్గద్వారం అనగా సుఖము యొక్క ద్వారం తెరుచుకోనున్నది. స్వర్గం యొక్క టికెట్నైతే తీసుకున్నారు కదా, సదా సంతోషంలో నాట్యం చేస్తూ ఉండండి.
సంతోషం ఉన్నట్లయితే ఇతరులు కూడా మిమ్మల్ని చూసి సంతోషిస్తారు మరియు బాబాకి సమీపంగా వస్తారు. మీ సంతోషం బాబా పరిచయాన్ని ఇస్తుంది. ఎప్పుడూ వియోగంలోకి రాకండి, సదా యోగిగా ఉండండి. సంతోషం యొక్క టికెట్ తీసుకోండి, సదా యోగిగా ఉండండి. బాబా పరిచయాన్ని, మీ ముఖమే బాబా పరిచయాన్ని ఇస్తుంది. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.